ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనము. ఈ పునరుద్ధానపు దినపు లేఖనము వాక్య ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టి వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉన్నట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరిగెను. ప్రైజ్ ది లార్డ్. మరుసటి దినము విశ్రాంతి దినము. యూదులకు విశ్రాంతి దినము శనివారం. అంటే శుక్రవారం చనిపోయాడు కాబట్టి రెండవ రోజు శనివారం విశ్రాంతి దినము కాబట్టి మైల పడకూడదు. మైలు అంటారు కదండి. ఆ విశ్రాంతి దినము అంటే వారికి అది మహాదినము ప్రియులారా. ఎందుకంటే పస్కాను వారు తయారు చేస్తారు ప్రియులారా. పస్కా పండుగ జరిగించే వారములో అది శ్రేష్టమైనదన్నమాట. అది వారికి ఒకవేళ మొదటి వారం ఏం కావచ్చు. వేలాడు తీయబడిన ఇరువురు దొంగల మధ్యలో వేలాడు తీయబడిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచిస్తే సిలువ వేయబడిన ఈ దేహాలు విశ్రాంతి దినమున ఉంటే అవి శాపగ్రస్తమైతే అట. ఆ విశ్రాంతి దినమున ఆ ప్రాంతం అంతయు కూడా అపవిత్రమైద్దాట. చనిపోయిన దేహాలు శిలువ మీద ఉంటే, మ్రాను మీద ఉంటే ఆ ప్రాంతం అంతా అపవిత్రమైద్దాట ప్రియులారా. అందుకని వెంటనే శిలువ నుంచి తీసేయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళక మునుపు ఇరువురు దొంగల యొద్దకు వెళ్ళేసరికి వారు కొంచెం ప్రాణం ఉన్నది. వారు 2 కాళ్ళు విరగొట్టారు. ఎప్పుడైతే సిలువలో ఉన్న వ్యక్తికి 2 కాళ్ళు విరగొడితే వారి దేహం అంతా కూడా కూలబడుతుంది. అలా ఉన్న దేహం కూలబడితే ఆ యొక్క చెస్ట్ అంతా కిందకి వేలాడితే శ్వాసని పీల్చుకోవటం కష్టమైంది. కాబట్టి మనిషి వెంటనే చనిపోతాడని ఉద్దేశించి యేసు ప్రభువారికి కుడివైపున దొంగల 2 కాళ్ళు, ఎడమవైపున 2 కాళ్ళు విరగొట్టారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు కాళ్ళు విరగొడదామనుకుంటే అప్పుడే చనిపోయినని తెలుసుగా. అయినా ఏం చేశారంటే సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తము నీరును కారెను. చనిపోయిన వ్యక్తిని దించాలి కదా. మీ ఆచరణ ప్రకారంగా చనిపోయిన వ్యక్తిని దించాలి కదా. దించకుండా ఒకడు ఈటుతో పొడిచాడట ప్రియులారా. శతాధిపతి దాసులు అక్కడ చూసి ఏమన్నాడు తెలుసా అండి? నిజముగా ఈయన దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం. మనుషులు సాక్ష్యం ఇచ్చారు, లేఖనం కూడా మాట్లాడుతుంది. ఈయన నిజమైన దేవుడే. ఏడుపుకు కొదువు లేకుండా ఏడ్చింది ఎవరై అంటే మరియా. ఒక దగ్గర మరియ వెళ్ళి చూసిద్ది. అంతకు ముందు ఒక శిష్యుడు చూస్తాడు, తన ప్రియమైన శిష్యుడు వెళ్ళి చూస్తాడు. పేతురు శిష్యులు కలిగి పరిగెడితే పేతురికి పై వస్త్రం కనిపించింది.
పేతురు తర్వాత శిష్యుడు చూస్తే పై వస్త్రం కనిపెడితే యేసు ప్రభు రుమాలు కూడా చుట్టూ ఒక ప్రక్కన పెట్టినట్టు కనపడుద్ది. ఒకటి. రెండవది, మగ్దలేన మరియ వెళ్ళిద్ది. మరియ వెళ్ళి చూసేసరికి కాళ్ళ వైపున ఒక దేవదూత, తల వైపున ఒక దేవదూత కనపడిద్ది. మరియ వెళ్ళి చూసేసరికి రాయిని పొర్లించటం అర్థమైందండి. కాళ్ళ వైపున ఒక దేవదూత, తల వైపున ఒక దేవదూత కనబడిద్ది. ఆ దేవదూత అనేది కదా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు వారంట. ఎందుకు ఏడుస్తున్నావు ఒకటి. రెండవది, యేసు ప్రభువారు కూడా అంటాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ తోటలో నీ ఏడుపై వినపడుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేసరికి వెంటనే యేసు ప్రభువారు వెనుకుండి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, తోటమాలనుకుని నా ప్రభుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయావు, నువ్వు గనక మోసుకుని పోతే నాకు అప్పగించు, నేను తీసుకుని వెళతా అనేసరికి ఆమె ఏడుపు, ఆమె బాధను గుర్తించిన యేసు ప్రభు అంట కదా, మరియా అంటాడు. వెంటనే యేసు ప్రభు స్వరమును గుర్తించిన మరియా అంటది కదా, రబ్బూని అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బోధకుడా వచ్చావా? అప్పుడు ప్రభు చెబుతాడు, మరియా నీ తండ్రియు నా తండ్రి అయినా ఆ దేవుని యొద్దకు నేను ఇంకెక్కువ పోలేదు, నువ్వు నన్ను ముట్టుకోపాకు. వారికంటే ముందుగా, నాకంటే ముందుగా వారు గలిలే ఉండాలని నీ వెళ్ళి శిష్యులకు చెప్పు అని ప్రభు చెబితే, ఈ మరియ వెళ్ళి చెప్పిద్ది, కానీ శిష్యులు నమ్మరు. చూడండి, ఇంకా అపనమ్మకమే. అప్పుడు వారు వచ్చి సమాధిలో యేసు ప్రభు వారు ఉన్నారా లేదని మరలా వచ్చి తొంగి చూస్తారు. ప్రియులారా, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దేహాన్ని ఏం చేస్తారో అని చెప్పేసి అరిమితే యేసు ప్రభు శిష్యుడే మంచివాడై ఉండి యేసు ప్రభు వారి దేహం తనకు కావాలని అడిగి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు వారి దేహాన్ని చక్కని తల నుంచి అరికాల వరకు తెల్లని రుమాలతో చుట్టి కావలసిన సుగంధాలు 6 సీరున్నర అత్తరు పూసి సమాధిలో పెడతాడు. రాయిని పొర్లించి వెళ్ళిపోయినప్పుడు పిలాతు అధికారులు వచ్చి కావలి కాస్తారట. తెల్లవార్ల వరకు కావలి కాస్తారట. అరిమితే యేసేపు వెళ్ళిపోతాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారికి మనుషులు ఒకవేళ కాపలా కాస్తే, జాగ్రత్త వినండి, మనుషులు ఒకవేళ కాపలా కాస్తే యేసు ప్రభువారు దేహాన్ని తీసుకుని రావచ్చు అనుకున్నారేం, కానీ మనుషులు కాపలా వారి బలం సరిపోలేకపోయింది. యేసు ప్రభువారికి సమాధికి వేసిన ఆ రాయిని, దానికి వేసిన ముద్ర కూడా ఆయన మరణాన్ని, ఆయన సజీవుడై లేవటాన్ని ఆపలేకపోయినాయి. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు మహాభూకంపం ఎలా వచ్చిందో, ఆయన తిరిగి లేచినప్పుడు కూడా అంత శక్తి, దేవుని దూతలు వచ్చి ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చుంటాయి అట. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని దూతలు ఆ రాయిని తీసివేయటం, యేసు ప్రభువారు తిరిగి లేవటం జరిగిద్దో, ఇరువైపులా ఉన్న దొంగలాట చచ్చిన వారి వల్ల కూలిపోయారట, చచ్చిన వారి వల్ల పడిపోయారట. ప్రియులారా, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన మరణం శక్తి కలిగింది. ప్రియులారా, ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనములో రాయబడిన మాట ప్రకారంగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం ఎక్కడ శిలువ మీద ఉంటే అది అపవిత్రమైందని చెప్పేసి దాన్ని దించుటకు వారు ప్లాన్ చేస్తారు. ప్రియులారా, మృతదేహాలు రాత్రంతా మ్రాను మీద ఉండి ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేస్తాయని చెప్పేసి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఎవరైనా చనిపోయినప్పుడు దేహాలు శిలువ మీద ఉంటే ఆ ప్రాంతం అపవిత్రమైందని చెప్పేసి లేఖనము ఉంది. వాస్తవమే, లేఖనం ఉంది. మరి లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాడనే లేఖనము వీరెందుకు నమ్మలేకపోయారు? ఒక నీతిమంతుని, ఒక పరిశుద్ధిని చంపితే అపవిత్రం కాదు, కానీ
మానవాళి పాప పరిహార నిమిత్తమై ఒక నిలువెల్ల రక్తం కార్చి పొడవబడితే ఒక వ్యక్తి చనిపోతే మైలబడదు, కానీ చనిపోయిన వ్యక్తి శవం శిలువ మీద ఉంటే మైలబడిద్దాట ప్రియులారా. అందుకనే వారి ఆలోచన ఏంటంటే మనం యూదులు. ఇక్కడున్న ఈ పిలాతు ఇటువంటి అధికారులు యూదులు కాదుగా. నెక్స్ట్ రోజు తర్వాత రోజు ఏంటంటే పస్కా రోజు గనుక యూదుడు కాని యొక్క ఇంట్లో ఉండటానికి వారు ఒప్పుకోలేకపోయారు ప్రియులారా. బయట ఆచారాల విషయమై ఎంత నిష్టంగా ఉన్నారంటే, బయట ఆచారాల విషయమై ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే వారు ప్రియులారా, ఆహారం విషయమే మనం ఆలోచిస్తే రుచికరమైన భోజనాన్ని, విస్తారమైన ఆహారాన్ని వడ్డించి కావలసిన సమకూర్చి వారు కావలసిన సమృద్ధిగా వండి పెడితే విస్తారమైన ప్రజలు వచ్చి విస్తారంగా తినిపోతారు. అంతేకాని ఒక్క మెతుకు కూడా పడేయద్దు, ఎవరి ప్లేట్ వాళ్ళు కడగాలి, లైన్ ప్రకారంగా వెళ్ళాలని ఇటువంటి కండిషన్స్ పెట్టామనుకో ఎవరు రారు ప్రియులారా. చూసారండి, ఒక క్రమబద్ధీకరణలో ఒక నాయకుడు నడిపిస్తుంటే ఎవరికి ఇష్టం ఉండట్లేదు. కానీ తమకి ఇష్టమైనట్టుగా ఒక మనుషులమా కాదా, ఎలా సమృద్ధిగా భోజనం చేయాలనే ఆలోచన ప్రకారంగా వారిని విడిచిపెట్టి గేట్లు తీస్తే మనుషులంతా నెట్టుకుని పరిగెత్తుకుని వచ్చినట్టుగా దూసుకుని వస్తారో ఆ విధంగా పరిగెత్తుకుని వచ్చి తినటానికి అలా ఇష్టపడుతున్నారు ప్రియులారా. మీకు విషయాన్ని నేను చెప్తాను ప్రియులారా, గమనించండి. యూదుల యొక్క కపట బుద్ధి ఎలా ఉందంటే, దేవుని కుమారుని చంపటానికి కుట్ర పన్నారు ప్రియులారా. ఆయనపై నేరం రుజువు చేయుటకు ధర్మశాస్త్రాన్ని కూడా మీరారు ప్రియులారా. ధర్మశాస్త్రం ఏముంటుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది. రెండో మాట ఏముంటుందంటే నిజము పలకాలి. ఏ వార్తనైనా అబద్ధం చెప్పొద్దు, అబద్ధంగా చాటించొద్దు అని ఉంది ప్రియులారా. ఈ రోజుల్లో ఉన్నట్టుగా ప్రకటించలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడంటే, కాదు ఇలాగనే చనిపోయాడని చెప్పేసి రుజువు చేస్తున్నారు వాళ్ళు. ఆ వ్యక్తి ఎలా మాట్లాడాడని తన సన్నిజంలో అంటున్నప్పుడు ఇతరులు ఎలా కాదు ఎలా మాట్లాడని చెప్పేసి అంటున్నారు ప్రియులారా. తప్పుడు వార్తను ప్రచారించొద్దు అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రచురించాలనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు. ఎలా చనిపోయిందో అలాగే చెప్పు. ఎలా చనిపోయిండో అలాగే చెప్పు, ఎలా మాట్లాడిండో అలాగే చెప్పు. తప్పుడు వార్తని చెప్పొద్దు. ధర్మశాస్త్రాన్ని కూడా మీరిన వాళ్ళు ద్వితీయోపదేశకాండము 21:22 ప్రకారంగా చూసారండి, లేఖనం ఏమంటుంది? మరణ శిక్షకు పాత్రుడైన వాణ్ణి ఆ మరుసటి దినం వరకు శిలువ మీద ఉంచొద్దు. ఇది కరెక్టే. ఇది లేఖనం నువ్వు నమ్మినప్పుడు తప్పుడు వార్తను పుట్టిస్తున్నావు కదా. నువ్వు మైలబడిద్దని మరొకరి ఇంట్లో ఉండటానికి ఇష్టపడట్లేదు, మనుషులను చంపటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. మరొక విషయం ఏంటంటే, లేఖనం ప్రకారంగా చనిపోయి లేఖనముల ప్రకారంగా 3వ దినం లేస్తాడన్న సంగతి మాట మర్చిపోయారు. యూదులు ఎంత కుట్ర పన్నారంటే ప్రియులారా, ఆయనపై నేరము రుజువు చేయుటకు ధర్మశాస్త్రాన్ని మీరారు. కానీ ఇక్కడ యూదుని కానీ ఇంట్లో ప్రవేశిస్తే మైలబడతామేమని కంగారు పడుతున్నారు ప్రియులారా. మీకు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం సామెతలు ప్రసంగి పక్కన యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవన్నాము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులగు పొటేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము
వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్ణము. దాని నిక్కను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను అంతరంగంలో ఎంత పాపమున్నా వారికి పట్టింపు కాదు. కానీ వారి పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంకి వచ్చేసరికి ఆయన అన్యాయం చేసినదే వారు పట్టుకుంటున్నారు. నేను రాజులని చెప్పుకుంటున్నాడు, కైసరుకు పన్ను కట్టొద్దని చెప్పుతున్నాడు. ఈ ప్రజలందరూ తన వైపు చేసుకుని మన వైపు రెచ్చగొడుతున్న రకరకాలుగా సాక్ష్యాలు, కానీ ఏ సాక్ష్యం కూడా చెల్లలేదు ప్రియులారా. అసలు ఆ రోజున్న ప్రభుత్వం గొప్ప ప్రభుత్వంగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. హేరోదు గాని పిలాదు గాని అంటున్నారు కదా, ఇతని యందు నాకు ఏ నేరం కనబడట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నట్టు వాళ్ళు క్రైస్తవ పక్షం ఉన్నట్టుగా కనబడుతుంది ప్రియులారా. పిలాదు చెప్పిండు, ఇతని యందు నాకు ఏ నేరం కనబడట్లేదని చేతులు కడుక్కున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 19:38 చదవండి దయచేసి. యోహాను సువార్త 19:38. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడిగా అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చారు. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువేసిన స్థలములో ఒక చోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచించండి. ప్రత్యేకమైన సమాధిని ఆయన కొరకు ఏర్పాటు చేశారు. విస్తారమైన సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చేసి పరిమళ తైలం తీసుకొచ్చి ఆయన దేహానికి పూశారు. తెల్లని వస్త్రములు చుట్టారు.
ఎప్పుడు ఎన్నడూ ఎవరు పెట్టని సమాధిలో పెట్టారు ప్రియులారా. బైబిల్ అన్నది కదా, భక్తిహీనులతో ఆయనకి సమాధి చేయబడది అని రాయబడింది ప్రియులారా. లేఖనం ఇలా సృష్టిగా మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు మార్పు లేని వ్యక్తులుగా ఉన్నారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 15:3 నాకు ఇవ్వబడిన